जहां में धूम धूम जोश वो भर जाए धूम धूम हर जुबां पे धूम धूम जिक्र तेरा धूम धूम ऐसे कुछ कर जाए हो धूम शरारा धूम इशारा धूम यारा धूम दबारा आजा दिल से दिल मिला के झूम धूम मचा ले చూసారు కదండి, ఇది ఇవాల్టి 2013 బాలీవుడ్ సినిమాలో సక్సెస్ రివ్యూ. మరో అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఒక గృహము అనగానే గృహ నిర్మాణానికి వాస్తు ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాస్తు విద్వాన్ దంతూరి పండరినాథ్చే విశ్లేషించబడి వాస్తు అవగాహన పెంపొందించే జన వాస్తు. ఒక ఇల్లు ఒక ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు ఈ దేహం ఆ ఇంట్లో ఉండటానికి ఆ ఇల్లు ఏ విధంగా ఉండాలి? వాస్తు సలహాలను ఉపయోగించుకొని విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యాలను అభివృద్ధి పరచుకోవడానికి, కుటుంబ సభ్యుల మధ్య సదవగాహన పెంపొందించుకోవడానికి జన వాస్తు. వాస్తు గురించి అపోహలు కూడా లేకుండా చక్కని వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తుంది. విద్యాదానం చేయండి, విధిరాతను మార్చండి. విద్యాదానం బంగారు భవితకు సోపానం. నమస్కారం, జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బిల్లుపై అన్ని పార్టీలు ఏకం కావాలి, ముసాయిదాను వ్యతిరేకించాలని ఏపీ ఎన్జీఓల నిర్ణయం. హైదరాబాద్ ప్రాముఖ్యతను కాపాడాలి, విభజనపై రాష్ట్రపతిని కోరతామన్న టీడీపీ నేత సోమిరెడ్డి. పదవికి రాజీనామా చేసిన జయంతి నటరాజన్, ఆమోదించిన రాష్ట్రపతి. వీరప్ప మొయిలీకి అదనపు బాధ్యతలు. తెలంగాణ బిల్లులో లోపాలున్నాయన్న మంత్రి డొక్కా, అసెంబ్లీలో సమగ్ర చర్చ జరపాలని డిమాండ్. దేశంలో అవినీతి పెరిగిపోయిందన్న రాహుల్ గాంధీ, భూసేకరణ చట్టంలో పారదర్శకత అవసరమని వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణ రూపకల్పన కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మినహా మిగతా పార్టీ నేతలంతా హాజరయ్యారు. అయితే తాము విడిగానే సమైక్యం కోసం పోరాటం చేస్తామని సిపిఎం, లోక్సత్తా తేల్చి చెప్పాయి. రాజకీయ జేఏసీ ఏర్పాటుకు పార్టీలు విముఖత చూపాయి.
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశానికి 4 పార్టీలు హాజరయ్యాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులు సుజనా చౌదరి, కొనకల నారాయణ, సీఎం రమేష్, శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, కేఈ ప్రభాకర్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మంత్రి శైలజానాథ్, పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి, శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. సిపిఎం నుంచి కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, ఎం వెంకటేశ్వరరావు, లోక్ సత్తా నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రవి మారుత్ హాజరయ్యారు. రాజకీయ జేఏసీ ఏర్పాటు కావడం లేదని అఖిలపక్ష సమావేశ అనంతరం అశోక్ బాబు చెప్పారు. జిల్లా స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాజిక అంశం మీద అన్ని రాజకీయ పార్టీలని ఒక చోట కూర్చోబెట్టి చర్చించే అవకాశాన్ని దాదాపుగా విజయవంతం చేసిన ఈ పార్టీలన్నింటినీ కూడా మేము ముందుగా అభినందన తెలుపుతున్నాం. ప్రత్యేకించి ఈ రాష్ట్ర సమైక్యత విషయంలో గత 10 నెలలుగా ఏదైతే ఈ అంశం రగులుతుందో దీని మీద ఒక రాజకీయమైన జేఏసీ కానీ ఒక రాజకీయమైన అవగాహన కానీ అన్ని పార్టీలతో చేయాలన్న ప్రయత్నం ఈరోజు దాదాపుగా సఫలీకృతమయ్యాం. మా ప్రయత్నంలో తొలి అడుగుగా అందరినీ ఈ సమావేశంలో కూర్చోబెట్టి అందరూ ఒకే ఒక అంశం మీద అంటే రాష్ట్ర సమైక్యత అంశం మీద మాట్లాడతాం. రాజకీయంగా ఏ అంశం కూడా చర్చకు రాకపోవడం ఇది చాలా మంచి శుభ పరిమాణం అని చెప్పి కూడా మేము చాలా ఆనందపడుతున్నాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టిన ఏపీ ఎన్జీఓలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రానికి కళ్లెం వేయడంలో ఏపీ ఎన్జీఓల ఉద్యమం సఫలమైందని కొనియాడారు. భవిష్యత్లో ఏపీ ఎన్జీఓలు చేపట్టబోయే ఉద్యమానికి టీడీపీ మద్దతు ఉంటుందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అఫిడవిట్లో ఇవ్వడంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉద్యమాలను మరొకసారి సమాయత్తం చేసుకోవడానికి వారు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్న తర్వాత రాజకీయ పార్టీలందరితో కూడా చర్చిస్తామన్నటువంటి సంకేతాన్ని ఇవాళ స్పష్టం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏపీ ఎన్జీఓలు ఇతర ఉద్యోగ సంస్థలు చేపట్టబోయేటువంటి ఉద్యమ కార్యాచరణకి రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో మద్దతునిస్తుంది అనేటువంటిది ప్రకటించడం జరిగింది. మొదటి నుంచి తాము రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నామని, రాష్ట్ర సమైక్యత కోసం నేతలు పార్టీలకు అతీతంగా కలిసి రావాలని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ భవిష్యత్తులో ఏపీ ఎన్జీఓల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వచ్చే శాసనసభ సమావేశాల్లో సీమాంధ్ర ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకించాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కార్యక్రమాల సమన్వయం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పరిరక్షణ వేదిక నాయకత్వాన జరిగే అనేక కార్యక్రమాలకు, ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఏది ఏమైనా అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున దయచేసి ఒక చారిత్రాత్మకమైన అవసరం వచ్చింది, కర్తవ్యం వచ్చింది కనుక పార్టీలకు అతీతంగా ఎవరు ఏం చెప్పినా, ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే తెలుగు తల్లి బిడ్డలుగా ఈ రాష్ట్ర ఐక్యత కోసం రాష్ట్ర అసెంబ్లీలో వ్యతిరేకంగా వచ్చిన బిల్లుకు ఓటు వేసి ఇలాంటి వ్యతిరేకించి పంపాలని నిర్ణయిస్తూ, అంతేకాకుండా అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కానీ రాష్ట్రపతి వద్దకు కానీ ఒక అప్రాప్రియేట్ టైంలో అందరూ కలిసిపోయి కూడా మాట్లాడాలి, రిప్రజెంట్ చేయడానికి కూడా. సమైక్యవాద నేతలంతా అఫిడవిట్లను రాష్ట్రపతికి పంపుతామని ఎంపీ సబ్బం హరి చెప్పారు. అఫిడవిట్లు చూసిన తరువాతైనా రాష్ట్రపతి పునరాలోచిస్తారని భావిస్తున్నామన్నారు. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నందున విభజన ద్వారా లబ్ధి పొందాలని జాతీయ పార్టీలు భావిస్తున్నాయని సబ్బం హరి అన్నారు. సిపిఐ ఎలాగ ఇన్వాల్వ్ అవుతుందో వాళ్ళకి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ యాజిటేషన్ లాగా ఇన్వాల్వ్ అవుతారు. వీ కెనాట్ క్వశ్చన్ దట్. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఉంది, బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడు, అతనేమో ఆంధ్రప్రదేశ్. అక్కడ తెలంగాణ వాదులు, అక్కడ మా ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ కావాలంటే ఇప్పుడు ఇక్కడ కావాలంటే అతను ప్రత్యక్షంగా ఎలాగుంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు, ప్రతి పార్లమెంట్ సభ్యుడు, ప్రతి మంత్రి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికి స్వేచ్ఛ ఉంది. దాన్ని నేను అలాగే చూస్తాను.
సమావేశం నిర్వహించిన ఏపీ ఎన్జీఓ హోం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోని ఆబిడ్స్ నుంచి ఏపీ ఎన్జీఓ హోం కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ వాదులు దాడి చేయవచ్చుననే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని శ్రీ సిటీలో సరికొత్త పానీయ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నామని శీతల పానీయాల ఉత్పత్తి సంస్థ పెప్సికో ఇండియా ప్రకటించింది. కేంద్ర నిర్మాణ ప్రకటనలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిపెద్ద పానీయ తయారీ కేంద్రాన్ని మళ్లీ రాష్ట్రంలో స్థాపించేందుకు పెప్సికో పూనుకోవడం సంతోషదాయకమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు మూలంగా దాదాపు 8,000 మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి గీతారెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే అవార్డు గుజరాత్కు వచ్చింది. గుజరాత్ కంటే మెరుగైన పాలన మనం ఇచ్చాము ఈ సంవత్సరం పొడుగున అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కు వారు ఇవ్వటం జరిగింది. గవర్నెన్స్ అంటే అవార్డు ముఖ్యమంత్రికి కాదు వచ్చిండేది, ఇక్కడున్న క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కలిసికట్టుగా వచ్చారు కాబట్టే బెస్ట్ గవర్నెన్స్ అవార్డు మనకు రావటం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు అనేది మనకు జీవితాంతం ఉంటాయి. ఇబ్బందులు మనకు ఆటంకి కాకూడదు. ఇబ్బందులు వచ్చినప్పుడే మనం ఇంకా కష్టపడి పనిచేసి అధిగమించాలి. ముందర మా తెలంగాణ పక్క నుంచి ఇబ్బందులు ఉన్నాయి. పర్సనల్ రిలేషన్షిప్స్ లో కానీ లేక క్యారియర్ లో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది వస్తుంది. ఇబ్బందిని అర్థం చేసుకొని ఇబ్బందిని అధిగమించాలి. కాంగ్రెస్ దుష్పరిపాలన వల్ల దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు దేశంలో ఆశాకిరణం నరేంద్ర మోడీ అని, ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. యూపీఏ లెఫ్ట్ పార్టీలతో పాటు బీజేపీ సమానంగా పోటీ ఇవ్వనున్నదని, దక్షిణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూడబోతుందని ఆయన అన్నారు. అమెరికాలో దేవయాని పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని, అమెరికా నిరంకుశత్వాన్ని తెలియజేస్తుందని దత్తాత్రేయ అన్నారు. దక్షిణ రాష్ట్రాల్లో ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. దేవయాని సీనియర్ డిప్లొమాట్ దేవయాని మీద అమెరికా మీద ప్రకటించినటువంటి మేము ఏ రకమైన ఆమెను విడుదల చేయము, దాంతోపాటు మేము ఏ రకమైనటువంటి ఒక క్షమాపణ కూడా కోరము అని అమెరికా తెలియజేయడం చూస్తుంటే భారత ప్రభుత్వం యొక్క దౌత్యం అనేది ఈ చిన్న విషయాన్ని కూడా పరిష్కరించలేనటువంటి నిస్సహాయత ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో స్పష్టంగా కనపడుతుంది. ఒక సామాన్యమైనటువంటి విషయాన్ని కూడా ఈనాడు దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు ఒకవైపు ఒప్పుకుంటే, ఇంకోవైపున విదేశాల్లో కూడా తన యొక్క దౌత్య నీతిని చతురంగా చేయలేకపోతుంది. ఏ రకమైనటువంటి ప్రభావము అమెరికా మీద భారతదేశం రాష్ట్ర విభజన విషయంలో మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ముందుకు వెళ్లారని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. విభజనకు కావాల్సింది పెద్దల ఒప్పందం కాదని, ప్రజల ఒప్పందం అని ఎద్దేవా చేశారు. సమైక్య ఉద్యమంలో సీఎం కిరణ్ గెలుస్తారని తెలిపారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ సమైక్యానికే కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రజల అభిప్రాయం వినని పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారని లగడపాటి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధాని చేయాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఈ విషయంపైన కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. కేంద్రం ఆధీనంలో ఉన్న సంస్థలతో పాటు సుప్రీంకోర్టు బెంచ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
హైదరాబాద్కు రెండవ రాజధాని చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు దీనిపై స్పందించడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం దక్షిణ భారతదేశంలో రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండవ రాజధానికి అన్ని విధాల హంగులున్న వాతావరణం దగ్గర నుంచి అన్నిటికీ అనుకూలమైన ప్రదేశం హైదరాబాద్ అని చెప్పారు. ఆ వైపు ఎందుకు ఆలోచించడం లేదు? వారికి వాహనాలు ఎక్కువైపోయినాయి, మొత్తం చీటికి మాటికి ఢిల్లీకి పోవాలా? కనీసం సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాద్లో పెట్టాలని ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన రావట్లేదు? దక్షిణ భారతదేశానికి సంబంధించి తెలంగాణ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. బిల్లుపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. చర్చలో మాట్లాడే అవకాశం వస్తే బిల్లులోని లోపాలను చెప్తానని అన్నారు. రాష్ట్ర యోజనతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు కేటాయించే నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రజాద్రోహి, ఒక మోసగాడుగా కిరణ్ నిలిచిపోతాడు అని, ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం హస్తం ఉందని శంకర్రావు అన్నారు. ప్రతిపక్షాలకు ఎక్కడ సమాధానం చెప్పాలని, అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అనారోగ్యమని సాకు చెప్పాడని ఆయన అన్నారు. క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కనీసము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అంటే చదువు, చూడు, నీకు ఫీడ్బ్యాక్ ఏమున్నదో తెలియదు. నువ్వు ఒక పిచ్చి సామ్రాజ్యంలో ఉన్న పిచ్చోడులాగా మాట్లాడుతావు. నువ్వు పిచ్చోడు చేతికి రాయిస్తే ఏం చేస్తాడు? వాడు ఎదుటి తలనను బలగొడతాడు కూడా వాని తలనను బలగొట్టుకుంటాడు. ఆ విధంగా ఉన్నది నీ వాతావరణము. దినేష్ రెడ్డి గారు, నీ తమ్ముళ్ళు ఏ విధంగా, సంతోష్ వాళ్ళంతా ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ల్యాండ్ ఇష్యూస్లో, ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో, తర్వాత జిల్లాలో జరుగుతున్న అవకతవకలు ఇంక్లూడింగ్ ఎర్రచందనం దాని విషయంలో అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. విన్నారా? అన్ఫార్చునేట్ అది ఆ రోజు అసెంబ్లీలో రచరచ అయిపోతుంది అనే దీంతోనే భయానికి నువ్వు రాకుండా అసెంబ్లీ. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సువర్ణ సాంప్రదాయక సంపదని సొంతం చేసుకోండి. పరంపర పరిచోసానికాస్. సువర్ణ సాంప్రదాయక సంపదని సొంతం చేసుకోండి. పరంపర పరిచోసానికాస్. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మేము పోయరాజులం. తాతల నాటి నుండి శ్రీ సమ్మక్క సారక్క కొండదేవతల పూజలు చేస్తుంటాం. అనుభవజ్ఞులైన పోయరాజు జి ధర్మరాజు. సెల్ 9005297553. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. మరియు నరఘోష, నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ మోండా మార్కెట్ ఎదుట, ఇందిరాగాంధీ బొమ్మ ప్రక్కన, సికింద్రాబాద్. సంప్రదించే సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఐఆర్ఎఫ్ఎల్ గోల్డ్ లోన్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. మీ అవసరాలకు సులభ మార్గంలో త్వరగా డబ్బు పొందేందుకు. దీని కొరకు మీకు కావాలి కేవలం 3 వస్తువులు: గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా పత్రం మరియు మీ బంగారం. మీ ప్రతి అవసరాలకి ఐఆర్ఎఫ్ఎల్ బంగారంపై అప్పులిస్తుంది. మీ కుటుంబంలో పెళ్లి కావచ్చు, మీ పిల్లల ఉన్నత విద్య కావచ్చు, దేనికైనా ఉపయోగించవచ్చు. అత్యవసర వైద్య చికిత్స మొదలుకొని మీ స్వప్నాల గృహాన్ని కొనే వరకు, ఇక మీ బంగారాన్ని మీ ఇంటికి తీసుకెళ్లే వరకు మా సేఫ్ లాకర్ లో భద్రంగా ఉంటుంది. ఈ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ చేయండి. 08030088600. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతి
జ్యోతిషాలయం తార్నాక గురూజీ దుర్గా లక్ష్మణరాజు సెల్ 9700337914. మేము కోయి రాజులం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుట, వనమూలికలతో వైద్యం చేయుట మా ప్రత్యేకత. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. నరఘోష, నాగదోషం ఉన్న వారికి మరియు ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. ఇంకా మా నరాల బలహీనతలు, సంసారంలో వీక్ గా ఉన్న వాళ్లకు మరియు అన్ని రోగాలకు వనమూలికలతో గ్యారంటీగా నయం చేయబడును. మా అడ్రస్ బిగ్ బజార్ ప్రక్కన 3వ లైన్, డోర్ నెంబర్ 12-13-129, సాయి గణేష్ జిరాక్స్ షాప్ పైన, తార్నాక. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం దేశంలో అవినీతి ప్రధానాంశంగా మారిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అన్ని రంగాల్లోనూ నిర్ణీత సమయంలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గ్రహించగలిగే ముందుచూపు రాజకీయ నాయకులకు అవసరమని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో జాప్యాన్ని సహించకూడదని ఆయన సూచించారు. So if you're looking at it in the medium to long term, the United States or England or these other countries can do whatever they want. But if India actually has value, value will go right through their work. The big change that has come over the last 20-30 years. తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరిపి అక్కడి మట్టిని లారీల ద్వారా తరలిస్తున్నారు. ఈ లాట్ మైన్ మట్టిని రైలు వ్యాగన్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ మొత్తం పని మహేశ్వరి మినరల్స్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు సమాచారం. ఈ మైనింగ్ మాఫియాపై జనతా న్యూస్ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలంలోని చింతలూరు గ్రామంలోని సర్వే నంబర్ 1లో సుమారు 200 ఎకరాలు పైబడి మైనింగ్ కార్యకలాపాలు అడ్డు లేకుండా జరుగుతున్నాయి. దీనిపై గడిచిన 7 ఏళ్లుగా ఆ గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ ను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు. గత నెలలో సాక్షాత్తు ఆర్డీఓ నేతృత్వంలో సాగిన ఈ విచారణలో కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. చింతలూరు గ్రామ పరిధిలోని భూములన్నీ వివాదంలో ఉన్నాయని, ఈ భూములు ఎస్టేట్ భూములా, ఇనాం భూములా లేక మోకాసా భూములా అన్నది కోర్టు పరిధిలో తేలాల్సి ఉండగా 2007లో వెలువడ్డ 25, 26, 27 చీకటి జీవోలను అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారు. అప్పటి జీవోలు సృష్టించిన అధికారులు జైళ్లలో మగ్గుతున్నప్పటికీ ఈ చీకటి జీవోల ఆధారంగా గాలి జనార్దన్ రెడ్డిగా పిలువబడుతున్న లక్ష్మణ్ రెడ్డి కొండలను పిండి చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. గత 22 రోజులుగా మేము ఏదైతే ధర్నాలు చేస్తున్నామో, గ్రామానికి రావాల్సిన సీనరీస్ రాలేదనో, మైన్స్ అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి చేయడం జరిగిందండి. దీనికి మాకు ముఖ్యంగా సహకరించిన వాళ్ళు మీడియా వాళ్ళండి. ఈ మీడియా వాళ్ళు కానీ మాకు సహకరించకపోతే ఈ వెలుగులోకే రాము. మా గ్రామం చింతలూరు అంటే ఎవరికి తెలియదు అసలు, కానీ వెలుగులోకి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్లను చల్లడం అనేది వచ్చిందండి. గవర్నమెంట్ ఏమన్నదంటే చూద్దాం, అక్రమాలు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఏమన్నారంటే నీతు ప్రసాద్ గారు ఎంక్వైరీ చేశారండి. ఆర్డీఓ కమిటీ చేశారు. దానికి ఆర్డీఓ కమిటీ అయ్యగానే వాళ్ళు వచ్చి మొన్న అన్ని చూసేటట్టుకలే గ్రామ పంచాయతీ తీర్మానం అనేది జరగలేదండి. ఈ లాట్మైన్ మట్టిని రైలు వ్యాగన్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ మొత్తం పని మహేశ్వరి మినరల్స్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. రావికంపాడు రైల్వే ప్రధాన కూడలి నుండి ప్రతిరోజు 55 బోగిలతో 3000 టన్నుల చొప్పున ఈ లాటరైట్ మట్టిని ఎగుమతి చేస్తున్నారు. ఇందులో రైల్వే అధికారులకు లంచాలు అందుతున్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ మాఫియా కొండల్ని తవ్వేయడమే కాదు, స్థానిక ప్రజలకు ఇబ్బందులను కూడా కలిగిస్తోంది.
లోడింగ్ సమయంలో రైల్వే గేటుకు అడ్డంగా రైలు ఆగిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు. గత 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు తప్ప తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరి పెద్ద బంటలు గోధుల్లో తీసేస్తున్నారండి. ఆ పేరుపై తోటల మీద పడిపోతున్నాయండి. తోటలు కూడా కాయలేదండి. మీరు అధికారులకు ఎప్పుడైనా చెప్పారా అలా జరుగుతుందని? చెప్తున్నా అండి బాబు, చెప్పినా మాకు ఏ అధికారి కూడా చెప్తున్నా అండి, కోట్లాడుతున్నా అండి, ఎవరు కూడా మాకు పట్టించుకోలేదండి. తమ స్వలాభం కోసం ఇష్టం వచ్చినట్లుగా మట్టిని తవ్వేసి మైనింగ్ మాఫియా సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొద్ది రోజులకు మట్టే మిగలకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళంతా మీకిచ్చిన కాగితాల జలం మేమిచ్చిన జీవోలే చెల్తాయి అన్న చీకటి జీవోల్ని పైటెట్టి ఆ చీకటి జీవోలు మరి రియల్ గా అన్ని తప్పు. మా దళితుల్ని ఘోరంగా లక్షల కోట్లెట్టిపోయి దోసిపోయారు. ఈ దినాన్ని యార్డ్ల కాడికి వచ్చినా పైకి వెళ్ళినా మా దళితుల్ని పోలీసులతో తగిరి కొట్టేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది సిబిఐ ద్వారా, ఏసీపీ ద్వారా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని చట్టపరంగా మరి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్లో 3 అరెస్ట్ చేయండి. తర్వాత న్యాయ కమిషన్ ఇచ్చి మాకున్న జరిగిన అవమానాన్ని మరి దోపిడీ వ్యవస్థ నుంచి మమ్మల్ని విముక్తి పడేలా కార్యాలు జరిగించమని. ఎందుకంటే మేము తిరిగి లోకెక్ట తిరిగి, హెచ్ఆర్సీ తిరిగి, హైకోర్టు తిరిగి అన్ని డిపార్ట్మెంట్లు తిరగనీయలేవు. ఇక తిరగని డిపార్ట్మెంట్ లేదు. అది కూడా ఏసీబీ ఉందంటే మరి ఏసీబీ ద్వారా పట్టిందామంటే అక్కడికి వెళ్తుంటే మా కాగితాలు తీసుకొని ఎత్తలేదు. రాజధాని నగరంలో బస్సు ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. క్రికెట్స్న బస్సులు ఎక్కడానికి కూడా తంటాలే. ప్రయాణికులు కూర్చోవడం కాదు కదా, కనీసం నిల్చోలేని పరిస్థితి. నగరంలో ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సులో కనిపించే దృశ్యాలు ఇవి. రాజధాని నగరం అంటే ఉరుకులు పరుగుల నగరం. కాలేజీకి వెళ్లాలన్నా, ఆఫీస్కి వెళ్లాలన్నా ఎక్కడికైనా తొందరే మరి. ఉదయం సాయంత్రం వేళల్లో బస్సు ప్రయాణం అంటేనే నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జనాభాకు తగినన్ని బస్సులు లేకపోవడం ఒక కారణమని చెప్పొచ్చు. అందువలన 50 మంది ఎక్కవలసిన బస్సులో దాదాపుగా 100 మంది ఎక్కడం వల్ల చాలా మందికి ఫుట్బోర్డ్ ప్రయాణం తప్పడం లేదు. ఇలా ఫుట్బోర్డ్ ప్రయాణం చేసేవారిలో ఎక్కువ మంది యువతే ఉన్నారు. సమయానికి చేరుకోవాలనే తొందరలో బస్సు చేజింగ్, ఫుట్బోర్డ్ ప్రయాణాలు ఎంచుకుంటున్నారు. యువత బస్సు చేజింగ్ చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మరి ఇది ప్రయాణమో ప్రాణాలతో చెలగాటమో వారికే అర్థం కావాలి. మరి సరిపడినన్ని బస్సులు లేక ఉన్న బస్సులు సమయానికి రాక వచ్చిన బస్సులోనే తప్పని పరిస్థితుల్లో ఫుట్బోర్డ్ ప్రయాణం చేసి ప్రమాదాలకు గురవుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుతున్నాను బీసీబీటీ. మాకు ఇక్కడ బస్సులు సౌకర్యం అన్కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇక్కడ మాకు గుట్టా బస్సు, ఆల్విన్ కాలనీ బస్సు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. చాలామంది మాకు ఫుట్బోర్డింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. మొన్నే పొద్దున్న మార్నింగ్ మా ఫ్రెండ్ ఇక్కడ గుట్టలో వెళ్తుండగా అక్కడ యాక్సిడెంట్ అయింది. వెంటనే అక్కడ తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసాం. కాలు ఇరిగిపోయింది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మా ప్రభుత్వం మా యొక్క స్టూడెంట్స్ కాలేజ్ టైమింగ్స్ కనుక్కుని ఎలాగైనా సరే మాకు ఆ బస్సులు ఎలాగైనా సరే వేయించాలని మేము కోరుకుంటున్నాం. ఈవినింగ్ టైంలో చాలా బస్సెస్ మాకు స్టూడెంట్స్ కాబట్టి కాలేజ్ టైమింగ్ అండ్ ఇంటికి వెళ్ళే టైమింగ్ కదా. సో మార్నింగ్ టైంలో కూడా మాకు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో బస్సులు కూడా చాలా తక్కువ ఉన్నాయి వెళ్ళడానికి. సో దానివల్ల మేము బస్సులు తక్కువ ఉన్న కాలం ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ వెళ్తున్నాము. సో అందువల్ల ఫుట్బోర్డ్ ప్రయాణం చేసి చాలా ఘోరంగా ఫ్రెండ్స్ సో అలానే ఫుట్బోర్డ్ నుంచి కింద పడడం అది చాలా అవుతున్నాయి. సో దీనివల్ల కొన్ని ఎక్కువ చేసి ప్రభుత్వం ఏమైనా స్టూడెంట్స్కి ఇట్లా చేయాలని చెప్పేసి మా స్టూడెంట్ యూనియన్ అనుకుంటుంది. సో మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీగా బస్సులు కొన్ని ఎక్కువ ఇప్పించాలని కోరుకుంటున్నాం. యువత క్రికెట్సిపోయేలా ఫుట్బోర్డ్ ప్రయాణం చేయడం వలన సీనియర్ సిటిజన్స్ కి ఇబ్బందికరంగా మారింది. దీనితో వారు గంటల తరబడి బస్టాప్లోనే నిల్వవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ వ్యవస్థ బస్సు ఛార్జీలు పెంచడంలో చూపిస్తున్న శ్రద్ధ బస్సు సౌకర్యాలలో చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
నటుడు సంజయ్ దత్ పెరోల్పై విడుదలయ్యారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కొన్ని నెలల నుంచి సంజయ్ పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. భార్య మాన్యత అనారోగ్యంతో ఉన్నందున నెల రోజులు పెరోల్ కోసం గత నెలలో జైలు సూపరింటెండెంట్కు